ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 17వ తారీఖున అంటే మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్. ఈ అమావాస్య ఏంటి అంటే కీడుతో వస్తుంది. ఆ కీడు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కీడు వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఆ రోజున మర్చిపోకుండా మీ చిన్న పరిహారం అనేది చేయండి. లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ మాట ఎందుకు అంటున్నాము అంటే కొంతమంది నమ్మరు. ఇవన్నీ కూడా ఏదేదో చెప్తూ ఉంటారు. ఏదో వీళ్ళకి వీడియోల కోసమో మాటల కోసం చెప్తూ ఉంటారు అని చెప్పేసి చాలామంది చాలా తేలికగా తీసి పడేస్తుంటారు. కానీ ఎప్పుడు ఏ మాట వెనకమాల ఏ అర్థం ఉంటుందో ఎవరికి తెలియదండి. మనకెవరు చెప్పినా కూడా మనకు ఏదో కారణం ఉంటే తప్ప ఆ మాట అనేది బయటికి రాదు. కాబట్టి మీరు నమ్మకపోయినా ఈ పరిహారం అనేది మీరు చేయడం వలన మీ బిడ్డను మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీ మగపిల్లల మాదిరిగానే ఎప్పుడు కూడా కీళ్ళు దోషాలు వస్తాయని చెప్పేసి చాలామందికి సందేహం రావచ్చు. మగపిల్లలు ఏంటంటే ఎక్కువ శాతం బయట తిరుగుతూ ఉంటారు. బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్న పనుల మీద బయటకు వెళ్ళడము, బయట తిరగడము, ఫ్రెండ్స్తో వెళ్ళడం కావచ్చు, బైకులు నడపడం కావచ్చు, కారులో డ్రైవింగ్ కావచ్చు. ఇట్లా ఆడపిల్లలు ఇళ్ళలో ఎక్కువ శాతం ఉంటారు. మగపిల్లలు ఏంటంటే ఎక్కువగా బయట పనులన్నిటివి వాళ్ళకు బ్రెయిన్ అలా ఉంటుందన్నమాట. అలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ మగపిల్లలకి ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులో మగపిల్లవాడు అంటే కొంచెం ఫస్ట్ నుంచి కూడా జనాలు అనేటివి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉంటారు పిల్లల మీద. అంటే పిల్లోడు బాగున్నాడనో, బాగా చదువుతున్నాడనో, మంచి హైట్ అయ్యాడని, పిల్లోడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, పిల్లోడు చక్కగా ఉన్నాడు అని చెప్పేసి ఇట్లా జనాల యొక్క ఏడుపులు తగలడం వలన ఏంటంటే పిల్లలకు అనుకోని ప్రమాదాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయన్నమాట. పిల్లేటప్పుడు చక్కగా నవ్వుతూ వెళ్తుంటాడు. కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం పరిస్థితులను ఊహించుకోలేము. ఎందుకంటే ఇప్పుడు బయట పరిస్థితులు అనేటివి ఏమాత్రం కూడా బాగోలేదన్నమాట. జనం ఏంటంటే అనంగా వేయక రాయి తగిలినట్టుగా అనగా జనాల ఏడుపులు అనేటివి తగిలి పిల్లలు అలాగా చేజారిపోతూ ఉంటారు. తర్వాత మనం ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కానీ ఖర్చు లేని ఈ పరిహారం అనేది తల్లి చేయటం వలన మీ పిల్లలకు అలాంటి ఏడుపులు, జనాలు యొక్క నరదిష్టి లాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఆ రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. మగపిల్లలు ఒకళ్ళు ఉన్న ఇద్దరున్న ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. పిల్లలు మగపిల్లవాడు అంటే ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు సమానమైనప్పటికీ కూడాను మగపిల్లవాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి పేరు నిలబెట్టేవాడు, మన వంశాలను ఉద్ధరించేవాడు, తల్లిదండ్రులకు తన గురి పెట్టి పున్నామ నరకం నుంచి రక్షించేవాడు, అలాగే తల్లిదండ్రులకు చివరి వరకు కూడా తోడుండే నీడగా ఉండి సహాయం చేసేవాడని చెప్పేసి ఆడపిల్ల మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడాను మగపిల్లవాడి మీద ఏంటంటే బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రేమలు అనేటివి ఉంటూ ఉంటాయి. అలాగే ఆడపిల్ల కూడా తోడు అంటే మనం ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే తల్లిదండ్రులకి ఎట్లా అండగా ఉంటారో అలాగే ఆడపిల్లలు కూడా బయటకి వెళ్తే ఆడపిల్లల పరిస్థితులు కూడా బాగోలేదు. కాబట్టి అన్నయ్య ఉన్నాడనో లేకపోతే తమ్ముడు ఉన్నాడనో ఆ పిల్లలు ఎవరు కదిలించకూడదనో ఒక ధైర్యం కూడా ఉంటుందన్నమాట. అట్లా మగపిల్లవాడు ఏంటంటే మనకొక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పిల్లవాడికి ప్రతిసారి కూడా మనం ప్రతి క్షణం కూడా తల్లిదండ్రులకు గట్టిగా కంటికి రెప్పలా కాపాడుకోవలసినటువంటి బాధ్యత అనేది ఉంటుందన్నమాట.
అంటే తిండి విషయంలో జాగ్రత్తగా పిల్లోడు బాగుండాలని చెప్పి మంచి ఆహారం ఎలా పెట్టుకుంటూ ఉంటామో, వాటితో పాటుగా ఇలాంటి పరిహారాలు అంటే ఈ అమావాస్య తిథుల్లో, ఈ గ్రహణం తిథుల్లో ఈ చెడు అంతా కూడా గ్రహాలు ఏంటంటే వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి. మనకు అదే అంటారు, ఒక్కొక్కసారి టైం బాగోలేదు అని చెప్పేసి, అలాంటి టైం బాగలేని తిథులు ఇలాంటివి అనమాట. కాబట్టి ఇలాంటి రోజుల్లో మీరు ఆ చెడు తీసేయడానికి ఈ చిన్న చిన్న దిష్టిలు పరిహారాలు ఉంటేవి తీసేయాలి. తీసేసినప్పుడే మీరు అన్ని రకాలుగా మీ బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకున్నట్టు వారవుతారు. ఈ పరిహారము ఏ వయసు వాళ్ళు చేయాలి అంటే, మీ పిల్లవాడు 6 నెలల పిల్లవాడు దగ్గర నుంచి 50 సంవత్సరాల మగపిల్లల వరకు ఏ తల్లైనా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా తల్లికి బిడ్డే. ఆ బిడ్డ ఎప్పుడు కూడా చిన్నవాడిలాగానే కనిపిస్తాడు. ఎప్పుడు కూడా బిడ్డ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని తల్లి కోరుకుంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి మగపిల్లలు కూడా ఈ పరిహారం అనేది చేయొచ్చు. కొంతమంది పిల్లలు దూరంగా ఉంటారు. అలా దూరంగా ఉన్నటువంటి పిల్లలకు చేయడానికి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీకు దగ్గరలో బంధువులు ఎవరున్నా ఉంటే అక్కడి వాళ్ళ దగ్గర వాళ్ళతోనైనా సరే ఈ పరిహారం అనేది చేయించవచ్చు. లేదా తల్లి దగ్గర ఉంటే తల్లే చేసుకోవచ్చు అనమాట. తల్లి చేతుల మీద చేస్తే ఇంకా మంచిదండి. అసలు వెంటనే ఆ చెడంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. కొంతమందికి తల్లులు ఉండరు, భార్యలు ఉంటారనమాట. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వివాహమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు మీ భర్తలకు కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో అత్తమామ ఉంటే వాళ్ళతో చేయించండి. లేదండి మాకు ఆ తల్లిదండ్రులు మా భర్తకు సంబంధించిన వాళ్ళు లేరు అనుకుంటే, భార్య కూడా కొన్ని సమయాలలో తల్లితో సమానమని చెప్పేసి అంటారు. కాబట్టి భార్య అయినా సరే మీ భర్తకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ ఈ భర్తల మీద ప్రత్యేకమైనటువంటి జనాల చూపులు, ఏడ్పులు, అలా మీకు అంత భర్త బాగున్నాడు, మీ భర్త చక్కగా ఉన్నాడను, కొంతమంది భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చి వారికి ఇద్దరిని దూరం చేస్తుంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మా భర్త మాకెప్పుడు సొంతం అవ్వాలి, బయటకి ఎటు వెళ్ళినా కూడా మా భర్త యొక్క ఆలోచన విధానం అనేది మారకూడదు అని చెప్పేసి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ఇళ్ళల్లో పెద్దవాళ్ళు, నాయనమ్మలు కావచ్చు, ఎవరైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోండి. చేసుకోవడం మాత్రం మీకు తప్పనిసరి. మీరు నమ్మినా నమ్మకపోయినా చేయండి. దానివల్ల మీకు ₹1 ఖర్చు అయ్యేదైతే ఏమీ లేదనమాట. కానీ ఒక ధైర్యం అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే పెద్దల మాట పెరుగన్నం మూట అంటారు. ఎప్పుడైనా సరే ఒక మాట వెనకాల ఏదో ఒక కారణం అనేది లేకపోతే ఎవరు కూడా చెప్పరు. కాబట్టి ఈ పరిహారం అనేది చేయండి. ఇది ఏ సమయంలో చేయాలి ఇదంతా కూడా వివరంగా చెప్తానండి, పూర్తిగా వినండి. ఈ సూర్యగ్రహణాన్ని ఏంటంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది. 17 ఫిబ్రవరి 2026 మంగళవారము మన తెలుగు రాష్ట్రాల కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం తర్వాత అంటే 3 గంటల 26 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ సూర్యగ్రహణం పంచగ్రహ కూటమిలో జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఏర్పడిద్దో బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్ర గతి కలిగినటువంటి గ్రహాలన్నమాట. గ్రహణాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. భారతదేశంలోని ఈ సూర్యగ్రహణం కనిపించదు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇది మామూలుగా అంటార్కిటికాలో కనిపిస్తుంది, మన దగ్గర ఇది పెద్దగా కనిపించదు. ఇది భారతదేశంలో కనపడక కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అంటే దేవాలయాలు మోయటం కావచ్చు,
లేకపోతే సొంతకం పట్టుకోవడం, ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడము, ఇలాంటి నియమాలనేటివి ప్రత్యేకంగా ఆచరించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలమే. ఎక్కడ గ్రహణం జరిగినా దానిని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. అంటే మన వైపు జరగట్లేదు కాబట్టి మనకు సంబంధం లేదు, మనకిది పట్టదు అని మన గ్రహణం పట్టాల్సిన అవసరం లేదని చెప్పి అంటుంటారు. కానీ గ్రహణం ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్నంత ఆ తర్వాత అది భూమి మీద పవర్ అనేది చూపిస్తుంది కాబట్టి అది మనకు కూడా గ్రహణంతోనే సమానం అన్నమాట. కాబట్టి ఇది ఎక్కడో మనకు సంబంధం లేదని అనుకోవద్దు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా అది గ్రహణం ఉన్నట్టే లెక్క. ఈ రోజున మీరు ప్రత్యేకమైన నియమాలను ఆచరించకపోయినా గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటకి పొరపాటున కూడా రాకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లోనే ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలని చెప్పేసి ఇలా ఈరోజు మాత్రం ఈ ఫిబ్రవరి 17 తారీఖున మాత్రం బయటికి మాత్రం వెళ్ళకూడదు. అలాగే మిగిలిన వారు కూడా ఈ నియమాలను పాటిస్తే మంచిదే. మీరు 4 దిక్కుల ఉండే రోడ్లు కలిసి ఉంటాయి కదా, 4 దిక్కులు అలాగే 3 దిక్కులు కలిసే రోడ్లు ఉంటాయి కదా, అలాంటి చోట కూడా వెళ్ళొద్దు. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలకు రండి. ఎందుకంటే గ్రహణం అంటే కాస్త మనకేంటంటే కొన్ని గ్రహాలు వ్యతిరేక స్థితిలో ఉంటాయి కాబట్టి కాళ్ళు కడుక్కోండి, లేకపోతే దరిద్రం పడుతుంది. అలాగే ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళాలి తప్పదు అనుకుంటే మీరు పూజ చేసినప్పుడు పూజలో ఒక నిమ్మకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయని మీ దగ్గర ఉంచుకొని ఏదైనా ప్రయాణాలకు వెళ్ళండి. దానివల్ల ఇబ్బంది అనేది ఉండదు. ఇక మగపిల్లలు ఉన్నవారైతే మాత్రం తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. పసిపిల్లలు లేదా మనం చెప్పుకున్నట్టుగా 6 నెలల పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ళ మగపిల్లల వరకు చేసుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే మగపిల్లలు చురుగ్గా ఉంటారు, ఆలోచన విధానం కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. ఆడపిల్లలు కాస్త లోతుగా ఆలోచిస్తారు, మగపిల్లలు వెంటనే స్పీడ్గా ఉండటము, స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం, చదువుల్లో ఒక్కొక్కసారి బాగా చదివే పిల్లలు వెనుకకు పడిపోవడము, ఇలాంటి గ్రహణ సమయంలో పిల్లలు భయపడిపోతుంటారనమాట. భయపడి జ్వరాలు రావడం, అనారోగ్య సమస్యలు వంటి కొంతమంది తల్లిదండ్రుల దగ్గర కాకపోయినా బయట పిల్లల్ని బాగా భయపడిపోతుంటారు. బయట భయాల వల్ల అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు చిన్న వయసులో ఒకసారి వచ్చినాయంటే జీవితం మొత్తం కూడా ప్రభావం చూపిస్తుంటాయన్నమాట. కాబట్టి అలాంటి పోవాలంటే మనకు పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఫోన్లు ఎక్కువగా చూస్తూ ఉంటారు. దాని వలన కళ్ళకు సంబంధించిన సమస్యలు, మానసిక సమస్యలు, చదువు మీద దృష్టి పెట్టలేకపోవడము, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావడం, చెప్పినా కూడా వినరు పిల్లలు. కొంతమంది ఫోన్ చూసుకుంటూ ఎంతగానో దెబ్బతింటున్నారు. ఎన్ని రకాలుగానో వాళ్ళ జీవితాల్లో ప్రమాదం చూపిస్తున్నాయి. కాబట్టి అలాంటి చెప్తే వినరు, వింటే తీసేస్తాము అని వాళ్ళంతలో వాళ్ళే వదిలేసేసుకొని తల్లి మా అమ్మ చెప్పినట్టు వినాలని చెప్పేసి మనకు ఈ పరిహారాన్ని అందిస్తుంటాయి అన్నమాట. పిల్లల్ని ఏంటంటే ఆటపాటల్లో బయటకు తిప్పుతూ ఉండాలి. అంటే ఆడుకుంటూనే వాళ్ళకి ఆరోగ్యం, ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి కాస్త ఎండ తగిలించేట్టుగా ఉంచడం, బయటకు నలుగురిలో తిప్పడము, ఆడుకునే ఆటల యొక్క విలువ దానివల్ల ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ఇలాంటి చెప్పడము, తల్లిదండ్రుల మాటలు గౌరవించేలాగా పిల్లల యొక్క మార్పులు చేర్పులు అనేటివి మనకు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తాయన్నమాట. ఎందుకంటే కొంతమంది నెగిటివ్ అనేది పిల్లలకు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినా కూడా వినరు. కొంతమంది తల్లిదండ్రుల మీద మనసు కూడా విరగదీసేస్తుంటారనమాట. మీ మాట అసలు మీ అమ్మకు నీ మీద ప్రేమ లేదు, లేకపోతే మీ నాన్న మీద ప్రేమ లేదు అలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏది చేయటం లేదు మీకోసం అని చెప్తూ ఉంటారనమాట. అలా చెప్పుడు మాటలన్నీ వింటూ ఉంటారు అనమాట. అట్లాంటి మాటలన్నీ దూరమైపోయి మన పిల్లలు మనతో సంతోషంగా ఉండాలంటే ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోండి. దీనికి మీరేంటంటే మీ ఇంట్లో సింపుల్గా చేసుకునే పరిహారం, అన్నం వండుతారు కదా పొయ్యి మీద, చక్కగా అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం బాగా అసలు ఎవరు తినకుండా ఉన్నప్పుడు పొగలు వచ్చే అన్నం మీరు తీసుకొని పక్కన పెట్టండి. మీరు తినాలనుకుంటే తర్వాత తినండి. వండగానే మర్చిపోకుండా అన్నాన్ని గిన్నెలో పెట్టుకొని కదా మనకు పక్కన పెట్టేసుకొని నిండు కుండలు తీసినటువంటి అన్నంతో ఈ పరిహారం అనేది చేసుకోవాలి. అన్నంతో ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే అన్నం అనేది మన యొక్క జీవితానికి, మన యొక్క జీవనానికి అన్నంతో చాలా దగ్గర ప్రాణ సంబంధం అనేది ఉంటుందన్నమాట. అన్నంతో పరిహారం చేసుకోవడం వల్ల చెడు తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి అలా చేయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. స్టీల్ ప్లేట్ కావచ్చు, పెంగాని ప్లేట్ కావచ్చు, రాగి ఇత్తడి ప్లేట్లు ఏదైనా సరే తీసుకోండి. తీసుకున్న తర్వాత అన్నాన్ని ఇక్కడ
మనకు ముద్దలుగా తయారు చేసుకోవాలన్నమాట. అన్నం అనేది ఈ పరిహారానికి 3 ముద్దలు కావాలి. 3 ముద్దలుగా మనం ముడుచుకోవాలి. ఒక ముద్దలో చిటికెడంత పసుపు వేయండి. పసుపు ఏంటంటే చెడుని తీసేసి పిల్లవాడికి మంచినిస్తుంది కాబట్టి పసుపు, అలాగే ఒక ముద్దలో ఏంటంటే మనకు బొగ్గు కానీ లేదా కాటుక కానీ కలిపేసేసి నల్ల అన్నం ముద్దని ఇక్కడ మనము తయారు చేసుకోవాలి. బొగ్గులు మనకి ఇస్త్రీ ఐరన్ చేసే వాళ్ళ దగ్గర అయినా ఇస్తారు, లేకపోతే మనం కాటుకైనా కలుపుకోవచ్చు. తర్వాత కోడిగుడ్డును కూడా ఒక దగ్గర సిద్ధం చేసుకోండి. కోడిగుడ్డు అనేది చాలా చాలా పవర్ఫుల్, పరిహారాలకు పెట్టింది పేరు అనమాట. కోడిగుడ్డు ఏంటంటే మన జీవంతో సమానం కాబట్టి పిల్లల జీవితాన్ని మార్చగలిగే శక్తి కోడిగుడ్డుకు ఉంటుంది. పిల్లలకి తిన్నప్పుడు గుడ్డు పెడితే ఎంత బలమో పరిహారంలో కూడా పిల్లలకు చెడు తీసేసి మంచిగా ఇవ్వడానికి చాలా బలంగా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని ఈ నల్ల అన్నం ముద్ద ఒకటి, అలాగే పసుపు వేసినటువంటి పసుపు అన్నం ముద్ద ఒకటి, ఒక ముద్దలో చిటికెడు కుంకుమ వేసి కుంకుమ కలిపినటువంటి ఎర్ర అన్నం ముద్ద కూడా ఒకటి తయారు చేయండి. చేసిన తర్వాత మర్చిపోకుండా వాటి మీద నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదా, శని తీసేయడానికి పిల్లల మీద చాలా బాగా ఉపయోగపడతాయని ఆ నువ్వులను కూడా ఈ ముద్దల మీద చల్లేసేయండి. తర్వాత ఈ కోడిగుడ్డు తీసుకుందాం కదా, ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కుంకుమతో మీరు కుంకుమ కావచ్చు లేదా ఎరుపు రంగు స్కెచ్ పెన్ అయినా ఇలా ఏదైనా పర్వాలేదు, అట్లా లేకపోతే కుంకుమలో కాసిన నీళ్ళని కలిపేసి పేస్ట్ లాగా తయారు చేసి ఇంటూ మార్క్ అనేది వేయండి కోడిగుడ్డు మీద. ఇదేంటంటే చెడును దిష్టిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా ఈ ప్లేట్ను సిద్ధం చేసుకోండి. కోడిగుడ్డు మీద మీరు కాటుకతో కూడా ఇంటూ మార్కును కానీ చుక్కను కానీ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనము కాటుక వేసాం ఆల్రెడీ, నల్లన్న ముద్ద సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఎరుపు అంటే ఎరుపుతో మనం ఇలాగా ఇంటూ మార్కులాగా కోడిగుడ్డు మీద వేయడం వలన ఇంకా చెడును తీసేయడానికి, దిష్టి ప్రభావాన్ని మనకు ఈ గ్రహణం తాలూకు వచ్చే కీడును తొలగించడానికి ఇది బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా సిద్ధం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేట్ని మీరు చక్కగా మీ పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టి ఇంటి బయట చేసుకోండి. బయట కాకుండా కడప బయట కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఆ తల్లి పిల్లవాడి ఎదురుగా నిల్చొని ఈ ప్లేట్ను పట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఇలా ఈ గ్రహణ తాలూకా కావచ్చు, అమావాస్య తాలూకా కావచ్చు, ఉన్నటువంటి ఆ చెడు ఏదైతే ఉందో మా బిడ్డను తాకకూడదు, మా బిడ్డ మీద ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లల మీద ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పి, నిందలేదనంటే తొలగిపోవాలి అని చెప్పి ఏమి అవరోధాలు జరగకూడదని చెప్పి ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో విడిచిపెట్టేసేయండి. లేకపోతే ఎవరి తొక్కని చోటనైనా సరే వదిలేసేయండి. అయితే ఆ గుడ్డు ఏదైతుందో పగలకుండా జాగ్రత్తగా విడిచిపెట్టండి. గుడ్డు పగిలితే మాత్రం మీరు చేసే పరిహారం అనేది వృధా అవుతుందన్నమాట. అలాగ విడిచిపెట్టేసి ఇక మీరేంటంటే వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ మీరు ఇంటికి వచ్చేసేయండి. ఎక్కడ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడవద్దు. అలా చూస్తే ఏంటంటే ఆ దరిద్రం మళ్ళీ మనకి వెనక్కి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు తల్లి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. అలాగే మీ పిల్లవాడికి దిష్టి తీసేసిన తర్వాత పిల్లవాడికి కూడా స్నానం చేయించిన, చిన్నపిల్లలైతే లేదా పెద్ద పిల్లలైతే స్నానం చేయమని చెప్పడము, లేదా కాళ్ళు చేతులు కడిగించి ఆ బట్టలైనా మార్పించేసి చక్కగా ఇంట్లో దీపం వెలిగించి పిల్లవాడి చేత దండం పెట్టించుకోండి. ఒక దేవుడి గదికి కాదండి, తల్లి కూడా దండం పెట్టి ఆశీర్వచనాలు కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసి తల్లి పాదాలను తాకి నమస్కారం చేయమని చెప్పండి. అలా పిల్లవాడికి కూడా మీ యొక్క ఆశీస్సులు అందించండి. ఎందుకంటే తల్లిని మించిన దైవం మరొకరు లేరు కాబట్టి ఈ పరిహారం ఆ రోజున ఏ సమయంలో చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి. మనకు ఆ రోజు మంగళవారంతో వచ్చింది కాబట్టి కీడు అనేది ఎక్కువగా వచ్చిందనమాట. ఆ రోజున మధ్యాహ్నము 3:26 దగ్గర నుంచి రాత్రి 7:57 లోపు మీరు ఈ పరిహారం అనేది చేయండి. మీ పిల్లవాడికి ఆ సమయంలో దిష్టి అనేది తీసేయండి. ఒక పిల్లవాడున్న, ఇద్దరు పిల్లవాడున్నా కూడా ఇట్లా ఈ పరిహారం అనేది తీసేయాలన్నమాట. ఇలా తీసేసుకొని జాగ్రత్తలని తీసుకోండి. ఈ సమయంలో చేసుకోండి. గ్రహణం ఉండే ఆ 4 గంటల పాటే ఆ సమయంలో చేస్తే మనకు ఫలితం ఉంటుంది. ముందు కానీ తర్వాత కానీ తీస్తే ఉపయోగం ఉండదు కదా. కాబట్టి మనం చెప్పిన సమయంలో చేయండి. ఇంకా తర్వాత పిల్లవాడి దగ్గర శివాలయంలో ఉంటే శివాలయం దగ్గర తీసుకెళ్ళి అభిషేకం చేయించండి. శివులే ఆశీస్సులు ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా రాకుండా పిల్లవాడి నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉంటాడు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడి లింగానికి అభిషేకం చేయడం వల్ల, పిల్లవాడి చేతులతో చేయించడం వల్ల, శివుడి చెంబ నీళ్ళతో కానీ పాలతో అభిషేకం చేయించండి. అలా చేయించడం వల్ల ఇంకా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే చక్కగా వేప చెట్టును తాకి నమస్కారం చేయించి 11 సార్లు ప్రదక్షిణ చేయమండి. పిల్లవాడు అలాగే తాకడం వలన ఏదైనా దోషాలు పోతాయి. వేపాకుల తోరణాలు గుమ్మానికి కట్టుకోండి.
కట్టుకుంటే గర్భిణీ స్త్రీలో ఉన్నవారు మర్చిపోకూడదు, కట్టుకుంటే చెడిపోతుంది. ఇంటి ముందు గుమ్మడికాయను కూడా వేలాడదీసుకోండి. బూడిద గుమ్మడికాయ, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి మీ ఇంటి బయట గుమ్మానికి కూడా ఈ గుమ్మడికాయలు వేలాడదీయడం వల్ల ఈ గ్రహణ తాలూకా అమావాస్య తాలూకా ఉన్న చెడు ఏది కూడా ఇంట్లోకి ప్రవేశించదు. కాబట్టి మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి మనం చెప్పినట్టు పరిహారం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రాహుకేతు, కుజ, అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యు దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ కొడుకు నిండు నూరుల పాటు ఎక్కడికి బయటకు వెళ్ళినా ఏదో కార్లు బైకులు వేసుకొని ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకోండి. మీరు చెప్పినట్టు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించండి. మీ తల్లి చేతులు చేయించుకుంటే ఇంకా మంచిది. తల్లులు లేనప్పుడు భార్యలే తల్లితో సమానం అంటారు. కాబట్టి మీ భర్త ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి. మీ భర్త ఎప్పుడు మీ మీద ప్రేమగా ఉండాలి. కొంతమంది నా మగవాళ్ళు ఏంటంటే భార్య మీద ప్రేమ లేకుండా ఉంటుంటారు. అలా అన్నీ కరిగిపోవాలని మీ భర్తకి పరిహారం అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కాబట్టి చక్కగా ఇలా చేసి మీ బిడ్డలకు కాపాడుకుంటారని, అలాగే మీ భర్తలు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రహణం రోజున ఈ నియమాలను ఆచరించండి. ఏముందిలేని చెప్పి కొట్టిపడేయకుండా మర్చిపోకుండా పరిహారం చేయాల్సిన సమయాలు క్లియర్గా చెప్పాను. అర్థం కాకపోతే ఒకసారి వినండి. మళ్ళీ ఈ రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు, తలకు నూనె రాసుకోకూడదు, భార్యాభర్తల బ్రహ్మచర్యం పాటించాలి. లేదంటే పిల్లలకు అనారోగ్య సమస్యలతో పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఈ గ్రహణం రోజున చక్కగా బ్రహ్మచర్యం అనేది పాటించండి. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఈ నియమాలను కూడా ఆచరించండి. అర్థమైంది కదండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏం పరిహారం చేయాలి, సమయంలో చేయాలని అంతా కూడా మన వీడియో నాకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తల్లులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ పాయింట్స్ అనేది యాడ్ చేయండి. మళ్ళీ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.